నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నెల్లూరు జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారా అంటే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇది బాగానే ఉండదు. మనం ఆల్రెడీ అనుకున్నట్లు గతంలో చాలా వీడియోలో చెప్పాం, వీళ్ళు చేసినటువంటి తప్పులు ఖచ్చితంగా శిక్ష పడతానే ఉంటాయి. గతంలో చేసినటువంటి తప్పులు ఎందుకంటే పంది బలిస్తే ఏనుగు కాదనేది ఒక సామెత కావచ్చు, లేకుండా ఉంటే అరగని తేపులకి ఆకలి తేపులకి తేడా ఉంటుంది అన్నట్టు వీళ్ళకి అరగకుండా తినేశారు, తప్పకుండా అరగకుండా తినేశారు. దానికి ఖచ్చితంగా వీళ్ళు శిక్షార్హులు. గతంలో ఏదైతే వల్లంనేని వంశీమోహన్ ఆల్రెడీ ఒక కేసులో జైలుకు పోయినప్పుడు ఈయన పైన ఖచ్చితంగా 9 నుంచి 14 కేసులు పడతాయన్న ఆటోమేటిక్గా ఆ కేసుల్లో ఆయన దపదపాలుగా జైలుకు పోతా వచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్టో కూడా బయట ఉన్నాడు. ఇంకా ఆయన పైన మరో కేసుగా రిజిస్టర్ అవబోతుంది, అది వేరే విషయం. ఇప్పుడు అదే రూట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఆయన పైన ఆల్రెడీ పడినటువంటి ఒక కేసు ఆధారంగా ఆయన జైల్లో ఉన్నాడు. ఇప్పుడు 1కి 4 కేసులు ఆయన పైన ఆల్రెడీ చుట్టుముట్టినాయి. గతంలో ఆయన పైన ఉన్నటువంటి కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. అసలు ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్లా పడిందంటే ఆడాయన క్వారీలను లూటీ చేసేయడము, అదేవిధంగా గ్రావెల్స్ ఎత్తేయడము, ఈ రకాన్ని వస్తూ ఉన్నాడు. అక్కడ కొన్ని వందల లారీలు ఆ రూట్లో పోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ గ్రామాలు ఎస్టీ గ్రామాలు, అయ్యా మేము దీనివల్ల మాకు పొల్యూషన్ వచ్చేస్తుంది, మాకు కిడ్నీలు లివర్లు ఇబ్బంది పడుతున్నాము, ఊపిరి తీర్చుకోలేకున్నాము అని ఆడిపోయి వాళ్ళు అక్కడ ధర్నా చేసిన పాపానికి అమ్మ లెక్కలు తిట్టడము, కులం పేరు ఎత్తి తిట్టడం, ఇవన్నీ నిర్వాహకం చేశాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. అందుమూలాన ఆయన పైన గ్రావెల్స్ తక్కువ రేటుకి ఎత్తేయడము, లేకుండా ఉంటే ఆడ ఉన్నటువంటి మాజీ ఓనర్ని బెదిరించడం, అదొక కేసు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పడినాయి. ఇప్పుడు ఆయన పైన సరికొత్తగా పడినటువంటి కేసు ఏంద్రా అంటే కలకత్తా చెన్నైకి మధ్య ఉన్నటువంటి హైవే దగ్గర ఏదైతే ఒకటి కాలేజ్ ఉందో ఆ కాలేజ్ దగ్గర ఏకంగా 14 ఎకరాల 14 సెంట్ల మేర ఈయన కబ్జా చేసేసాడు. అసలు ఆ కబ్జా ఎవరిదైనా ప్రైవేట్ వాళ్ళదే అని ఆలోచన చేసి చూస్తే వాళ్ళది కాదు, అది ఏకంగా ప్రభుత్వాందే. ప్రభుత్వం ఎవరిది అంటే వైసీపీది. వైసీపీది కన్నా ప్రభుత్వం ఉంటే అది నాదే కదా ఆయన ఫిక్స్ అయినాడో ఏమో తెలియదు, కానీ దానిపైన రాత్రికి రాత్రి పేపర్లు సృష్టించేయడము, వనవి అడంగలు సృష్టించేయడము, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఇంకా దానిపైన ఎంతోమంది ఆడ ఫ్లాట్ వ్యాపారాలు అది ఇది చేస్తూ ఉండేవాళ్ళు, చుట్టూ ఉండేవాళ్ళకి అందరికీ తెలుసు కదా. ఆడ ఈయన కబ్జా చేసిన విషయం ఆ నోట ఈ నోట పడి అందరికీ తెలిసిపోయింది. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి తహసీల్దార్కి చెప్పగా ఈ విషయం కాకాని గోవర్ధన్ రెడ్డితో మేము పెట్టుకోలేమయ్యా అని చెప్పి ఆయన భయపడిపోయి అక్కడ నెల్లూరు జిల్లా కలెక్టర్ వరకు ఆయన ఫిర్యాదు చేశాడు. ఆడ కలెక్టర్ వారు ఏం చేశారు, ఏకంగా అధిష్టానాన్ని వరకు పంపించారు. అధిష్టానం వారు అంటే అక్కడ ఎవరైతే సీఎంఓలో వాళ్ళు ఉంటారో, అయ్యా దీన్ని మనం డీల్ చేయలేము, జగనన్న వరకు పోతే మ్యాటర్ ఈ కాకాని గోవర్ధన్ రెడ్డితో ప్రాబ్లము, మీరు లీగల్గా వెళ్ళిపోండి అని చెప్పి ఆడవాళ్ళు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఆ మ్యాటర్ పోలా. అప్పుడు ఆ విషయం మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి వరకు పోలీసు వారి వరకు రాగా పోలీసు వారు ఏం చేశారంటే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డితో లాలూచిపడి ఈయనకు సంబంధించిన 3 ఎవరైతే కీలకమైన అనుచరులు ఉంటారో వాళ్ళని నామకే వస్తే అరెస్ట్ చేసి మళ్ళీ బయట వదిలేయడం జరిగింది. ఎట్టకేలకు ఆయన మొత్తం మీద కబ్జా చేయాలనుకున్నాడు, కబ్జా చేసేసాడు. అది ఇప్పుడున్నటువంటి పోలీసులు విచారణ చేస్తూ ఉంటే వాళ్ళకైతే అర్థమవుతుంది ఈ భూమి పైన ఏదైతే ఆయన కబ్జా చేస్తున్నాడో దానిపైన ఆ కేసు మళ్ళీ పునఃప్రారంభమైంది. ఇదేగాక అతి సమీపాన ఏదైతే మనం ఆ స్థలం చెప్పుకుంటున్నామో ఆ హైవే దగ్గర అతి సమీపాన 1 ఎకరా 60 సెంట్ల మేర భూమిని కూడా ఆయన కబ్జా చేసేసాడు. అంటే వీళ్ళ కన్ను ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారు. దానిపైన కూడా ఇప్పుడు ఆయన పైన కేసు రిజిస్టర్ అయిపోయింది. ఈ రకాన వీళ్ళని చూస్తే ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసేయడము, ఓవరాల్గా వైసీపీ ప్రభుత్వం ఏకంగా 20 లక్షల కోట్లకు సంబంధించిన భూమిని కబ్జా చేసినట్టుగా మనకైతే అర్థమవుతుంది. గతంలో మనం చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖకు సంబంధించిన భూమిని కబ్జా చేసేస్తాడు, ఏకంగా 104 నుంచి 105 ఎకరాల మేర భూమి. ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి ఏటుగా చెప్పుకుంటాడు ప్రభుత్వంలో, ఆయన అయితే ఏకంగా 157 ఎకరాలు సీకే దీని దగ్గర కడప జిల్లా కడప టు కర్నూలుకు మధ్య ఉన్నటువంటి హైవే దగ్గర ఆయన కూడా కబ్జా చేసేస్తాడు. అంటే వీళ్ళ ప్రభుత్వం ఉంటే వీళ్ళ రాచరికంగా ఫీల్ అయిపోయి ప్రజలకు చెందాల్సిన భూమి లేకుంటే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన భూములు కూడా వీళ్ళు కబ్జా చేసేసి కన్ను మిన్ను తెలియకుండా సంపాదించుకుంటూ వచ్చారు. వీళ్ళ పైన ఓవరాల్గా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ జన్మలో చేసినటువంటి పాపం ఈ జన్మలోనే ఖచ్చితంగా అనుభవించాలా, జస్టిస్ మే బి డిలైడ్ బట్ ఇట్ నెవర్ డినైడ్ అని చెప్పి ప్రజలు ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు. ఈ పాపిస్టోళ్ళకి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం తగు విధంగా శిక్షలు పడతాయని చెప్పి నెల్లూరు వ్యాప్తంగా ప్రజలైతే అనుకుంటున్నారు. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. ధన్యవాదాలండి.